ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. జనవరి 30 గురువారం తులా రాశివారి దినఫలితాలు. వీరి నుండి ఆర్థిక సహాయం అందుతుంది. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా ఈ నెల పంచాంగం గనక చూసుకున్నట్లయితే జనవరి 30వ తేదీ గురువారం వీరి యొక్క జాతక రీత్యా వీరికి కలగబోయే శుభాలు అశుభాలు ఏమిటో తులా రాశి వారి యొక్క ఫలితాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ రాశి వారికి గోచర రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీ రోజు మీ అమ్మగారి తరపు నుండి ధనలాభాన్ని పొందుకుంటారు. మీ అమ్మగారు, అన్నదమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయాన్ని చేస్తారు. కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీ మూడిని కృంగదీస్తుంది. కూతురి యొక్క అనారోగ్యాన్ని తొలగించడానికి అధిగమించడానికి హుషారు పొందేలాగా మీ ప్రేమను అందించండి. ప్రేమకు ఉన్న శక్తి ఏంటంటే మీ శక్తిని పునరుజ్జరింపచేస్తుంది. ఆయోగ్యమైనది. ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ని ప్రోత్సహిస్తుంది. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలరని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. అనుకోని ఎదురు చూడని లోటు మీ నుండి ముఖ్యమైన వారికి అందుతుంది. అలాగే ఆహ్వానాన్ని, పెళ్లి తాలూకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో మీకు ఈరోజు తెలుస్తుంది. అలాగే వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలను పొందుకుంటారు. మీరు సమయాన్ని సద్వినియోగం పరచుకోవడానికి పార్కుకి వెళ్తారు, కానీ అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడ్ని చెడగొడుతుంది. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంత గొప్పదంటే కనుక మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్తారు. నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఇతరుల యొక్క అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఈరోజు మీకు నచ్చిన పనులని చేయాలి అనుకుంటారు. అలాగే పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో నిమగ్నమై జీవితాన్ని ఆనందంగా గడపలేకపోతూ ఉంటారు. అలాగే మరింత ఎక్కువగా మీకు పని మీద ఒత్తిడి అనేది పడబోతుంది. మీ జీవిత భాగస్వామి మరొక అద్భుతమైన కోణాన్ని మీరు ఈరోజు చూడబోతున్నారు. ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తబోతున్నాయి. ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభూతి చెందబోతున్నారు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. ఈరోజు మదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలిక అవుతుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్గా చేస్తుంది. మీలో విశ్వాసం పెరిగిపోతుంది. అలాగే అభివృద్ధి కాబడుతుంది. అలాగే మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ఇలాంటి వాటి వలన వృధా చేస్తూ ఉంటారు. ఇది మీ జీవిత భాగస్వామికి చిరాకు తెప్పిస్తుంది. ఎందుకంటే వారితో సమయాన్ని గడకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఇద్దరి మధ్య కొంచెం మనస్పర్ధలైతే కలుగుతాయి. దీనికి సంబంధించి మీ మూడు చెడిపోతుంది. వారితో కొంతసేపు కాలాన్ని గడిపి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ మధ్య ప్రేమ వికసిస్తుంది. అలాగే ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కోసం దేవాలయాలను సందర్శించడం ద్వారా మీరైతే ఉత్సాహంగా ఉంటారు. అలాగే సంతోషకరంగా ఉంటారు. నూతన పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటే మీకు శుభ ఫలితాలైతే దక్కబోతున్నాయి. దీనికి సంబంధించి కుటుంబ పెద్దలతో మీరు చర్చించే ప్రతి విషయం మీకు సానుకూలంగా స్పందిస్తారు. అలాగే కుటుంబ పెద్దల్లోని వారి ఆరోగ్యం చిన్న చిన్న సమస్యలకి దారితీస్తుంది. దీనివలన మీరైతే చిన్న అలజడికి గురవుతారు. దీనికి సంబంధించి మీరు వైద్యులను సంప్రదిస్తే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా అదైతే తొలగిపోతుంది. మీ వద్దకి ఏ విధమైన నష్టము అలాగే ఏ విధమైన ప్రతికూలతలు రాకుండా ఉండటానికి శివారాధన మీరు దినచర్యలో కనుక ప్రతిదినము ఆరాధించుకుంటే, శివనామ స్మరణ చేసుకున్నట్లయితే మీరు తలపెట్టే పని విజయవంతమవుతుంది.
అలాగే విఘ్నేశ్వరుడికి పూజ చేయడం ద్వారా ప్రతి విఘ్నాలు తొలగించి మీకైతే శుభకరమైన ఫలితాలు దక్కుతాయి. అలాగే మీరు చేస్తున్న పనిలో సంతోషమైన లాభాలను పొందుకోవాలంటే, అపారమైన పుణ్యఫలాన్ని పొందుకోవాలంటే గనక గోమాతను ఆరాధించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. దీని ద్వారా మీకైతే అపారమైన పుణ్యఫలం దక్కుతుంది. ఆ దేవుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. దీనికి సంబంధించి మీరు నూతన మార్గాలను అన్వేషించడం ద్వారా మీరు విజయాన్ని పొందుకుంటారు. దీనికి సంబంధించి మీ యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు ఇదే విధంగా మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.